హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను ఒక మంచి స్నాక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. శనగలు అనమాట. మన శనగలను అయితే ఒక రోజున మనం ఈవినింగ్ చేయాలనుకుంటే మాత్రం మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి పల్లీలు అయితే ఉబ్బిపోయి నేను వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా వస్తాయి అన్నమాట. అయితే మనం వీటిని కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అలా అన్ని విజిల్స్ వస్తేనే మనకు నానబెట్టిన శనగలే ఉడుకుతాయి అనమాట. డైరెక్ట్ వేస్తే మాత్రం చాలా లేట్గా ఉడికిపోతాయి అన్నమాట. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మనకైతే నానబెడితే శనగలు అనేవి ఈ విధంగా ఉబ్బిపోయి వస్తాయండి. సో మనం నెక్స్ట్ వాటిని కుక్కర్లోకి తీసుకొని కాస్త సాల్ట్ వేసుకొని ఒక 3-4-5 విజిల్స్ వరకు వచ్చేంత వరకు కూడా ఉంచుకోవాలన్నమాట. కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. శనగలు మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకోవాలండి, సరిపోతుంది. సో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మనకు ఇందులో నేను క్రిస్టల్ సాల్ట్ అయితే తీసుకున్నానండి. సో వేసుకొని మూత పెట్టి విజిల్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలన్నమాట. ఈలోపు మనకి ఇవి ఉడికిపోతూ ఉంటాయి కదా, వీటిలోకి మనం అయితే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకోవాలి కదా. సో నెక్స్ట్ నేనైతే పోపు అయితే చేయడం జరిగింది. వీటిలోకి నేను ఒక ఆనియన్, 2 టమాటాలు, 3-4 పచ్చిమిర్చి అయితే తీసుకోవడం జరిగింది. సో ఇవి శనగలండి. శనగలు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అప్పుడప్పుడు ఇవి మన స్నాక్స్ టైంలో కానీ మన టిఫిన్స్లో కానీ చేసుకొని తినొచ్చండి. సో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ నేనైతే పోపు అయితే చేసేసానండి. ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టాను. పోపు వేడాక పోపు గింజలు అయితే వేసుకోవాలి కదా ఫస్ట్ మనం. సో పోపు గింజలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే ఆనియన్ అయితే వేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది మరికొంతమంది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. సో మనకు ఆయిల్ అయితే నేనైతే సిమ్లో పెట్టానండి. సో ఈలోపు మనకు వేడయ్యే పోతూ ఉంటుంది. సో ఈలోపు మనమైతే పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ కూడా వేసుకోవాలన్నమాట. సో ఇవి పోపు గింజలు వేడైన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. సో ఈ విధంగా చేస్తే మనకి చాలా టేస్టీగా ఉంటాయండి. విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలకైతే అందులో కాస్త బెల్లం కానీ షుగర్ కానీ కలిపి ఇవ్వచ్చు. షుగర్ అయితే తినొద్దు, కానీ బెల్లం హెల్త్కి మంచిదే కాబట్టి బెల్లం కలిపైనా ఇవ్వచ్చండి పిల్లలకి. కారం తినలేని వాళ్ళు, ఎందుకంటే మనం ఇక్కడ గ్రీన్ చిల్లీ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి కారం తినని పిల్లలకైతే ఆ విధంగా చేయొచ్చండి. సో నేను నెక్స్ట్ అయితే ఆనియన్ అయితే వేసేసాను. వేసుకొని కాస్త అలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకోవాలన్నమాట. సో ఆ విధంగా పచ్చిమిర్చి కూడా తీసుకొని కాస్త అలా ఉడికించుకోవాలి. కాస్త అలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటాలు కూడా తీసుకోవాలన్నమాట. ఇందులోకి కాస్త టమాటాలు కూడా తీసుకొని బాగా రోస్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి చనా చాట్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మసాలా కూడా వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళ బాక్స్లోకి కూడా పెట్టవచ్చు, ఈజీగా తింటారండి. సో ఇందులోకి నేనైతే కాస్త ధనియా పౌడర్, పసుపు కూడా యాడ్ చేశానమాట. సో ఈ విధంగా చేసుకొని కాస్త రోస్ట్ అయితే చేసుకోవాలి. ఈ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి హెల్త్ ఎవరికైనా ఈజీగా తినేయొచ్చండి. సో ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేనైతే 3-4 వెల్లుల్లి అయితే కచ్చాపచ్చగా దంచి వేసానండి. సో ఈ విధంగా దంచి వేస్తే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కూడా మనం వీడియోలో చూపిస్తున్నారు కదా, అంత చిన్న సైజులో టమాటా ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. చాట్ కదా, చాట్ కాబట్టి టమాటా ముక్కలు అంత సైజులోనే కట్ చేసుకుంటే బాగుంటుంది. సో తొందరగా కుక్ అయిపోతుంది అనమాట.
కాస్త టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని కాస్త అలా రోస్ట్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకుంటే మనకైతే చెనా చాట్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేస్తామంటారు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కాస్త అలా రోస్ట్ అయితే చేసుకోవాలండి. నెక్స్ట్లోకి వీటిలోకి అయితే నేను చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ నేనైతే శనగలు అయితే ఈలోపు మనకి కుక్ అయిపోయి ఉంటాయి కదా, శనగలు అయితే ఫిల్టర్ చేసుకొని మనం ఈ ఈ పోపులో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి. ఇందులోకి కాస్త చాట్ మసాలా కూడా యాడ్ చేస్తే ఆ టేస్ట్ చాలా రుచిగా వస్తుందండి చాట్ అనేది. సో చనా చాట్ బాగుంటుందండి. ఈ రెసిపీ ఒకసారి అయితే చూడండి. సో చాట్ మసాలా యాడ్ చేశానండి. చాట్ మసాలా యాడ్ చేసిన తర్వాత కాస్త అలా అయితే కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా చేస్తే మనకి ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో కూడా పెట్టవచ్చండి, బాగుంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఎవరికైనా వీడియో అనేది షేర్ చేయండి. చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది అండి ఈరోజు స్నాక్స్ రెసిపీ అనమాట ఇది. సో మ్యాక్సిమం మీకు నచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో మీరైతే లైక్ అయితే చేయండి, షేర్